హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి హైటెక్ ఛానల్. ఫ్రెండ్స్, మొన్న మనము ఫ్రేమ్స్ కోసము ఫ్రేమ్స్లో వాడే లెన్స్ ఏవైతే ఉన్నాయో ఫోకస్, బైఫోకల్, వాటి కోసం తెలుసుకున్నాం కదా. ఈరోజు మనము ఆ లెన్స్ యొక్క మెటీరియల్ ఎలా ఉంటుంది, సో వాటిని ఏ లెన్స్ అయితే బాగుంటుంది అనేది ఇప్పుడు మనము సీనియర్ ఆప్టిషియన్ రాహుల్ ద్వారా తెలుసుకుందాం. ఓకే రవి, సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఫ్రేమ్స్ డిస్కస్ చేసాము, తర్వాత లెన్స్ టైప్స్ గురించి డిస్కస్ చేసాము. లెన్స్ టైప్స్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మీరు విన్నారు. సో ఇప్పుడు లెన్స్ మెటీరియల్స్ అండ్ లెన్స్లో ఇండెక్స్ అనేది కూడా ఒకటి ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇండెక్స్ అనేది. మెటీరియల్స్ ఎనీవే మనకి గ్లాస్ ఉంటుంది, గ్లాస్కి కూడా కొన్ని ఇండెక్స్ ఉంటాయి. తర్వాత సిఆర్ ఉంటుంది మెటీరియల్, దానికి కొన్ని ఇండెక్స్ ఉంటాయి. తర్వాత గ్లాస్ అండ్ సిఆర్ ఉంటుంది. తర్వాత పాలీకార్బోనేట్ అని, ట్రైవెక్స్ అని, ఇట్లా రకరకాల మెటీరియల్స్ ఉంటాయి. ఎవరికి ఇవన్నీ బెనిఫిట్, ఎవరి కొరకు ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది యాక్చువల్గా. చాలామంది ఎట్లా అంటే హై పవర్స్ ఉన్నాయనుకోండి, నాకు లావు కనబడొద్దండి, సన్నగా రావాలి, ఎట్లా అని అడుగుతారు. అలాంటప్పుడు మనము హై ఇండెక్స్ అనేది చేస్తాం అన్నట్టు. అంటే ఇండెక్స్ అనేది ఉంటుంది ఆల్రెడీ. ప్రతి ఒక్క లెన్స్ మెటీరియల్కి ఒక ఇండెక్స్, పలానా ఒక పేరు లాగా అన్నట్టు ఓకే ఇండెక్స్ అనేది ఉంటుంది. నేమ్ ఎనీవే సిఆర్ మెటీరియల్ అంటాం, కానీ ఆ సిఆర్ మెటీరియల్కి ఎంత ఇండెక్స్, దాని యొక్క ఇండెక్స్ని బట్టి దాని యొక్క థిక్నెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఫైబర్ ఫర్ ఎగ్జాంపుల్ CR39 అనే మెటీరియల్ తీసుకుంటే దాంట్లో 1.50, 1.56, 1.60, 1.67 అండ్ 1.74 ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు సిఆర్ మెటీరియల్కి ఇవన్నీ ఇండెక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 పవర్ ఉంది, ఆ పవర్కి మనము ఏ ఇండెక్స్ సజెస్ట్ చేస్తాము? 1.60 సజెస్ట్, అంటే అబోవ్ -2 కంటే పవర్ కంటే ఎక్కువ ఉన్న పవర్స్ ఏ వెయిట్ కన్నా కానీ హై ఇండెక్స్ అనేది సజెస్ట్ చేస్తాం. ఎంత ఇండెక్స్ తీసుకుంటారనేది మన ఇష్టం, మన చాయిస్ అదంతా కూడా. సో అలాగే సిఆర్ మెటీరియల్లో ఎన్ని ఇండెక్స్ ఉన్నాయి మనకి? 1.5, 1.6, 1.67, 1.74, అంటే 1.56 కూడా ఉంటుంది. మిడిల్ ఆఫ్ 1.5కి 1.6కి మధ్యలో 1.56 కూడా ఉంటుంది మనకి. అలాగే పాలీకార్బోనేట్ అనే మెటీరియల్ మనం అనుకున్నాం. పాలీకార్బోనేట్ అనే మెటీరియల్ ఎవరికి యూజ్ అవుతుంది? ఇది పాలీకార్బోనేట్ ఎక్కువ బాగా రఫ్గా కింద పడేస్తున్నారు, దాని మీద కూర్చోవడము, లేదంటే బాగా పడుకొని అలా పెట్టుకొని అలాగే పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది టీవీ చూసుకుంటే అలాగే పడుకుంటారు. దానిపైన ఎక్కువ ప్రెషర్ పడ్డది అనుకోండి, బ్రేక్ కావద్దు. స్పోర్ట్స్ పిల్లలకి పాలీకార్బోనేట్ అనేది ఇస్తాం మనం. దాని ఇండెక్స్ 1.59 అని అంటాం అన్నట్టు. 1.59 అనేది పాలీకార్బోనేట్ అనే మెటీరియల్. ఇది బాగా ఎవరైతే పిల్లలకి రఫ్గా వాడే వాళ్ళు, కింద పడేసే వాళ్ళకి పాలీకార్బోనేట్ అనేది మంచిది. ఇంకా 1.59 డిఫాల్ట్గా థిన్గా వస్తుంది. ఎందుకు వస్తుంది? దాని ఇండెక్స్ ఎంత? 1.59. జనరల్గా స్టార్టింగ్ మెటీరియల్ ఇండెక్స్ ఎంత? 1.50 నుంచి స్టార్ట్ అవుతుంది. దీని ఇండెక్స్ ఎంత? 1.59. అంటే ఆబ్వియస్లీ ఒక 9 అనేది పెరిగింది. 1.50 నుంచి 1.59 వరకు వచ్చింది కాబట్టి అది సన్నగా వచ్చేస్తుంది. డిఫాల్ట్గా పాలీకార్బోనేట్గా కొంచెం సన్నగా వస్తుంది, కొంచెం లైట్గా కూడా ఉంటుంది అన్నట్టు. లైట్గా ఉంటుంది, థిన్నర్, లైటర్ అండ్ టఫ్గా ఉంటుంది అన్నట్టు. డిఫాల్ట్గా 3 బెనిఫిట్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇలాగే 1.59కి కాంపిటీటర్గా 1.60 ఇండెక్స్తోని MR8 అనే ఒక మెటీరియల్ కూడా ఉంది మనకి. ఇంట్రడ్యూస్ అయింది, ఇంతకుముందు లేదు, పాస్ట్లో లేదు, మధ్యలో ఇంట్రడ్యూస్ అయింది MR8 అని. MR8 వల్ల బెనిఫిట్ ఏంటి మనకి? 1.59 పాలీకార్బోనేట్లో బెనిఫిట్స్ ఉన్నాయి. లైట్గా ఉంది, ఈజీగా బ్రేక్ కాదు, మళ్ళీ మనకి ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. థిన్నర్, లైటర్ అండ్ టఫర్ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ దాంట్లో సర్ఫేస్ పైన స్క్రాచెస్ ఈజీగా వస్తాయి అన్నట్టు. ఒక ఎగ్జాంపుల్, నాకు తెలిసిన వాళ్ళే వచ్చారు, నా ఫ్రెండే వచ్చాడు, అరే నాకు ఏదన్నా మంచి లెన్సెస్ ఏదైనా సజెస్ట్ చేయరా అని అంటే, నేను అంటే ఆయన బాగా రఫ్గా వాడతాడు. నా ఫ్రెండ్ ఒక ఎగ్జాంపుల్లో నా ఫ్రెండ్ రఫ్గా వాడతాడు, కింద పడేస్తాడు, మీద పడేస్తాడు, స్పోర్ట్స్ ప్లేయింగ్ అదంతా చేస్తాడు.
ఫ్రేమ్ కూడా ఫ్రేమ్లెస్ తీసుకున్నాడు. ఇది కూడా మంచి ఫ్రేమ్. పాలికార్బోనేట్ మెటీరియల్ ఎక్కువ శాతం ఎవరు తీసుకుంటారంటే ఫ్రేమ్లెస్. ఇప్పుడు నేను పెట్టుకున్న ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేము టోటల్ గ్లాస్ అంతా ఫ్రేమ్ పైన డిపెండ్ అయి ఉందన్నట్టు. టోటల్ గ్లాస్ ఫ్రేమ్ పైన డిపెండ్ అయి ఉంది. అంటే గ్లాస్ టఫ్గా ఉంటేనే ఫ్రేమ్ యొక్క డ్యూరబిలిటీ డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. అదే హాఫ్ ఫ్రేమ్ కానీ ఫుల్ ఫ్రేమ్ కానీ ఏదైనా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ లెన్స్ ఫ్రేమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫ్రేమ్ యొక్క సపోర్ట్తోని ఆ లెన్స్ అనేది పట్టుకుంటుంది, హోల్డ్ చేస్తుంది, ఫ్రేమ్ హోల్డ్ చేస్తుంది. అంటే ఫుల్ ఫ్రేమ్స్ కానీ హాఫ్ ఫ్రేమ్స్ కానీ గ్లాసెస్ ఫ్రేమ్ పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఫ్రేమ్లెస్ వచ్చేసి ఫ్రేమే గ్లాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు గ్లాస్ టఫ్గా ఉండాలా లేదా ఇక మనమే డిసైడ్ చేసుకోవాలి. బ్రేకబుల్ లెన్స్ తీసుకున్నాం అనుకోండి, అది అంటే పునాది బాగాలేకపోతే ఎలా ఉంటుంది అట్లా. సో ఇక్కడ ఈ లెన్స్ అనేది టఫ్గా ఉండాలి, అప్పుడే దీని డ్యూరబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నాది ఉంది, మంచిగా ఉంది, ఫ్రేమ్ బాగా చూడడానికి బాగుంది, నేను రఫ్గా వాడితే బ్రేక్ అయిపోతుంది. నేను అన్బ్రేకబుల్ పాలికార్బోనేట్ మెటీరియల్ కానీ 1.60 MR8 మెటీరియల్ కానీ తీసుకున్నప్పుడే దాని యొక్క ఎంజాయ్ కలుగుతాను నేను దాన్ని. సో నేను ఇందాక చెప్పాను కదా, 1.59కి 1.60కి డిఫరెన్స్ ఏంటంటే 1.59కి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. థిన్గా, లైట్గా, బ్రేకేజ్ ఈజీ కాదు. కాకపోతే స్క్రాచెస్ కంపేరింగ్ విత్ 1.6 కంటే 1.59లో ఎక్కువ వస్తాయి స్క్రాచెస్. దాని సర్ఫేస్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది పాలికార్బోనేట్, అందుకే స్క్రాచెస్ ఎక్కువ వస్తాయి. 1.60 MR8 1.59 కంటే బ్రేకేజ్ వైజ్గా తక్కువే. 1.60కి అన్బ్రేకబుల్ అని చెప్పలేము, కానీ టఫ్ ఉంటుంది. దానికి 1 year వ్యారంటీతో ఇస్తారు, కొంతమంది ఇస్తారు కూడా. అన్ని డిపెండ్స్ అపాన్ వాళ్ళ యొక్క కంపెనీస్ దాన్ని బట్టి. 1.60కి అన్బ్రేకబుల్ వ్యారంటీ 1 year వరకు ఇస్తారు. అది టఫ్గా ఉంటుందని ఇస్తారు, కానీ ప్యూర్లీ అన్బ్రేకబుల్ అనేది ఉండదు. పాలికార్బోనేట్కి ఇచ్చినంత ఫుల్గా దిస్ ఇస్ నాన్ బ్రేకబుల్ అని చెప్పరు. MR8 అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది, టఫ్గా ఉంటుంది, కాకపోతే స్క్రాచెస్ ఈజీగా రావు. బ్రేకే విషయంకి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి బ్రేకే విషయంలో ఇంకొక మెటీరియల్ కూడా ఉంటుంది 1.53 ఇండెక్స్తోని ట్రైవెక్స్ అనేది ఉంటుంది. ఇక ట్రైవెక్స్ ఈజ్ అల్టిమేట్ అన్నట్టు. ట్రైవెక్స్ ఈజ్ ప్యూర్లీ అన్బ్రేకబుల్, ఇంకా మోర్ టఫర్ దాన్ పాలికార్బోనేట్. సో ఇలా ఇన్ని రకాల ఇండెక్స్ లెన్స్ మెటీరియల్స్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇంకా గ్లాస్ విషయం మీకు తెలిసిందే, ఫస్ట్లో గ్లాస్ వచ్చింది బాగా. గ్లాస్కి స్క్రాచెస్ అనేది చాలా తక్కువ పడుతుంది. గ్లాస్లో కూడా ఇండెక్స్ ఉంటాయి మళ్ళీ 1.50, 1.60, 1.7, 1.8, 1.9 వరకు ఉంటుంది. అందుకే చాలామంది వస్తారు ఇప్పుడు. ఇంతకుముందు పాత రోజుల్లో వాళ్ళు వాడిన వాళ్ళు గ్లాసు బాగుందండి, స్క్రాచెస్ లేవు, ఏం లేవు, తలనొప్పి లేదు, ఏం లేదు, ఈ ఫైబర్ వచ్చిన దగ్గర నుంచి ఈ స్క్రాచెస్ ఎవ్రీ టైం రీప్లేస్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎందుకు ఇదంతా, మా గ్లాసే ఇవ్వండి అంటారు. సో మేము ఏం చేస్తాం, ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు అంత ఫైబరే, అంత బయట దొరుకుతుంది. దొరకదని కాదు, దొరుకుతుంది. అది కూడా ఒక్కొక్క దగ్గర దొరుకుతుంది, ఒక దగ్గర దొరకదు. ఇప్పుడు కొన్ని హై ఎండ్ దగ్గరికి వెళ్తే, మీరు ఎక్స్క్లూజివ్ షోరూమ్స్కి వెళ్తే, అక్కడ గ్లాస్ అనేది డిస్కంటిన్యూ చేశారు. ఓన్లీ ఫైబరే ప్రిఫర్ చేస్తున్నారు. సిఆర్ మెటీరియల్ కానీ, పాలికార్బోనేట్ కానీ, ట్రైవెక్స్ మెటీరియల్ కానీ, ఇంకా రకరకాల మెటీరియల్స్ ఇంకా ఫ్యూచర్లో ఏమొచ్చినా కూడా ఇంకా అప్గ్రేడ్ అవుతుంటుంది. కానీ గ్లాస్ బోరు. ఎందుకు వాడరు గ్లాస్ని? గ్లాస్ వల్ల మీకు తెలుసు డిసడ్వాంటేజ్. గ్లాస్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, కింద పడితే పగులుతుంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి అందరు బాగా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఇక్కడ చేతులు ఇట్లా కొంచెం ఏదైనా బస్లో ఎక్కేటప్పుడు లేదంటే ఎవరైనా తోసినప్పుడు కింద పడ్డప్పుడైనా కానీ ఆ గ్లాస్ పగిలి ఆ గ్లాసెస్ ఎక్కడ ఐలో పడి వాళ్ళ ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో గ్లాస్ అనేది చాలా వరకు తక్కువైపోయింది. ఎక్కువ ఎవరో ఒక బాగా ఫుల్ ఫ్రేమ్ అయ్యి ఉండి, షెల్ ఫ్రేమ్ అయ్యి ఉండి, మంచిగా టఫ్గా ఉండి దాంట్లో గ్లాస్ పెట్టుకోవాలంటే కొంచెం బాగా రిలాక్సింగ్ స్టేజ్లో, అంటే రిటైర్ అయిన వాళ్ళు ట్రై చేస్తే చేయొచ్చు. అయినా కూడా గ్లాస్ కాంబినేషన్లో ఇప్పుడున్న ఫ్యూచర్లో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చాలా వరకు వస్తున్నాయి కదా, ఈ కంప్యూటర్ ప్రొటెక్షన్, బ్లూ కంట్రోల్ ప్రొటెక్షన్, వాటర్ రిపెలెంట్, డస్ట్ రిపెలెంట్, స్మగ్జ్ రిపెలెంట్, స్క్రాచ్ రెసిస్టెంట్, ఇట్లా కోటింగ్స్ వస్తున్నాయి. యూవీఏ ప్రొటెక్షన్, యూవీబీ ప్రొటెక్షన్, యాంటీ బ్యాక్టీరియల్ అని కూడా వచ్చింది కొన్ని కంపెనీస్లో. ఇప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ కొత్తగా అనిపించట్లేదా? ఇవన్నీ చాలా వరకు ఇంకా ఫ్యూచర్లో చాలా టెక్నాలజీస్ వస్తున్నాయి అన్నట్టు.
ఈ అప్గ్రేడ్ చేయడానికి ఈ మెటీరియల్స్ అవుతేనే సూట్ అవుతుంది. ఈ మెటీరియల్ పైననే వాళ్ళు ఏదైనా కానీ ఈ చాలా ఇవన్నీ కూడా ఫీచర్స్ అన్నీ కూడా యాడ్ చేయొచ్చు. ఈ టెక్నాలజీస్ అన్నీ యాడ్ ఆన్ చేసుకోవచ్చు అన్నట్టు. యూవీఏ, బ్లూ కంట్రోల్ మళ్ళీ మనకి వాటర్ రిప్లెంట్, డస్ట్ రిప్లెంట్ ఇలాంటి కోటింగ్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, బ్లూ కంట్రోల్లో కూడా మీకు అందరు అనుకుంటారు బ్లూ లైట్, టోటల్ బ్లూ లైట్నే కంప్లీట్ బ్లాక్ చేయడం అనేది కాదు బ్లూ కంట్రోల్ అంటే. దాంట్లో ఎసెన్షియల్ బ్లూ లైట్ కూడా ఉంటుంది. మనకి ఐకి, విజన్కి ఎసెన్షియల్ బ్లూ లైట్ కావాలి. బ్లూ లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అవర్ విజన్. కంప్లీట్లీ బ్లూ లైట్ని బ్లాక్ చేయడం కూడా కాదు జనరల్గా. అందుకనే మేము అంటున్నాం, ఎందుకంటే సజెస్ట్ చేస్తాం వెల్ సర్టిఫైడ్ కంపెనీ లెన్సెస్ తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అందుకనే తక్కువలో అనేది కాన్సెప్ట్ పక్కన పెడితే వెల్ సర్టిఫైడ్ తీసుకోండి అంటాం. సర్టిఫైడ్ అయితే వాళ్ళు ఏంటంటే ఎసెన్షియల్ బ్లూ లైట్ని ఎలో చేసి హార్మ్ఫుల్ బ్లూ లైట్ని బ్లాక్ చేస్తాయి అన్నట్టు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. బ్లూ లైట్ బ్లాకింగ్, బ్లూ లైట్ని ఒక ఎనిమీ లాగా బ్లూ లైట్ అనేది ఒక ఎనిమీ అనేది భావించదు. బ్లూ లైట్ కూడా కావాలి మనకి, బ్లూ లైట్ కూడా కావాలి. సో కాబట్టి ఎసెన్షియల్ బ్లూ లైట్ని ఎలో చేసి హార్మ్ఫుల్ బ్లూ లైట్ని బ్లాక్ చేయాలన్నట్టు. అలాంటి సర్టిఫైడ్ లెన్సెసే మనం తీసుకోవాలి. సో ఇలా ఎన్నో రకాల లెన్స్లో మెటీరియల్స్, టైప్స్, చాలా ఇండెక్సెస్ ఇవన్నీ ఉంటాయి. మంచి సర్టిఫైడ్ లెన్సెసే, బెస్ట్ లెన్సెసే ఎక్కువ శాతం తీసుకుంటే దాని యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇంకా డ్రైవింగ్కి చాలామంది పాపం ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు ఆపోజిట్ వెహికల్ రిఫ్లెక్షన్స్ అది మొత్తం పడిపోయి వాళ్ళు డ్రైవింగే చేయలేక చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కొరకు కూడా సర్టిఫైడ్ లెన్సెస్ అనేది సజెస్టబుల్. వాటి వల్ల మీరు డ్రైవింగ్కి స్పెషల్గా కోటింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గా వచ్చేస్తుంది. దాంట్లో డిఫాల్ట్గా ఒక బెస్ట్ లెన్స్ ఎప్పుడైతే తీసుకుంటారో డిఫాల్ట్గా మీ యొక్క విజన్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. నేను ఫస్ట్ వీడియోస్లో కూడా, ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఐస్కి, మన లైట్కి, మన ఐస్కి మధ్యలో అడ్డొచ్చేది, మధ్యలో ఎప్పుడైతే మనకి ఇప్పుడు న్యాచురల్గా మనకి గ్లాసెస్ లేని వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. న్యాచురల్గా వాళ్ళకి ఆ లైట్ అనేది, లైట్కి ఐకి ఉన్న రిలేషన్షిప్ అలాంటిది. వాళ్ళు మంచిగా కంప్లీట్గా న్యాచురల్గా కంట్లపైన లైట్ అంతా కూడా పడుతుంది, మంచిగా రిఫ్లెక్ట్ అవుతుంది, వాళ్ళ విజన్ అంతా క్లియర్ చూడగలదు. ఎప్పుడైతే మనకి ఇబ్బంది వచ్చిందో, డిస్టెన్స్ కనబడకపోవడమో, డిస్టెన్స్ రీడింగ్ కనబడకపోవడమో, ఇట్లాంటి ఇబ్బంది వచ్చినప్పుడు గ్లాసెస్ పెట్టుకుంటాం అన్నట్టు మనం. ఈ గ్లాసెస్ అనేది మీడియేటర్గా మధ్యలో వస్తుంది, లైట్కి అండ్ ఐకి మధ్యలో. గ్లాస్ యొక్క క్వాలిటీ బాగుంటే సఫిషియంట్ లైట్ ఐ పైన పడి ఐ అనేది రిలాక్స్గా ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మీరు మంచి క్వాలిటీ లెన్సెస్ కానీ సర్టిఫైడ్ లెన్సెస్ పెట్టకుండా ఏదన్నా నార్మల్ ఒకవేళ పెట్టింది అనుకోండి, ఆ లైట్ సఫిషియంట్ లైట్ ఐకి రీచ్ కాక ఎంత అయితే వెనక్కి అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ అనేది ఎక్కువ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 100% ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ అయిపోయినా పడితేనే 100% విజన్ క్లారిటీ అని వస్తుంది. ఎప్పుడైతే నార్మల్ లెన్సెస్ పెట్టినామో ఆ లైట్ అనేది కంప్లీట్గా పోకుండా 50% పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ట్రాన్స్మిషన్ క్వాలిటీని బట్టి 50% యొక్క ట్రాన్స్మిషన్ ఉండే లెన్సెసే మీరు పెట్టుకున్నారు, ఎక్కడో పర్చేస్ చేశారు, మీ యొక్క బడ్జెట్ ప్రకారంగా ఏదో చేశారు, 50% ట్రాన్స్మిషన్ అయింది, 50% వెనక్కి వెళ్ళిపోయింది అన్నట్టు. వెనక్కి వెళ్ళిపోయినది ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఎంత వెనక్కి వెళ్ళిందో అంత స్ట్రెస్గా ఫీల్ అవుతారు అన్నట్టు. ఎంతైతే లైట్ రిటర్న్ వెళ్ళిందో, 50% లైట్ రిటర్న్ వెళ్ళిందంటే 50% మీరు స్ట్రెస్ అవుతారు అన్నట్టు. ఎక్కడవుతారు, ఎవరవుతారు? నార్మల్గా మనం బయట జనరల్గా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తే అదేం డిఫరెన్స్ తెలియదు మనకి. ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో, కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారో, బ్యాంక్, గవర్నమెంట్ సెక్టార్స్లో మొబైల్స్ ఎక్కువ ఆపరేటింగ్, కంప్యూటర్ ఆపరేటింగ్ చదివే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ ఇలాగే ఉంటుందేమో, ఇది ఇంతేనేమో అడ్జస్ట్ అయిపోతున్నారు. అసలైన విజన్ అనేది, అసలైన ఆ ఫ్రూట్స్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయట్లేరు. ఎందుకంటే
అన్నీ అంతే, తక్కువదంతే ఎక్కువదంతే అన్న కాన్సెప్ట్లోకి వచ్చేసారు. రాంగ్. చాలా ఉన్నాయి. మేము చాలామందికి ఇట్లా ఉంటుందండి అని చెప్పి చాలా రకాలుగా ఎన్నో విధాలుగా మేము వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పినప్పుడు అర్థం చేసుకున్న వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే వాళ్ళు కాంప్రమైజ్ లేకుండా వాళ్ళ విజన్ వాళ్ళు చూడగలుగుతున్నారు అనేది. వాళ్ళు ఒక మేబీ వాళ్ళకు ఇంత ఖర్చు పెట్టానని మేబీ ఉండొచ్చేమో, కానీ మాకు మాత్రం బెస్ట్ ఇచ్చామనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేనే ఉదాహరణ. నేను కూడా ఒక 7th క్లాస్ నుంచి నేను గ్లాసెస్ పెట్టుకుంటున్నాను. -1.5 అప్పట్లో పవర్ వచ్చిందని ఏదో కొన్నా. అప్పట్లో మా ఇంటి దగ్గరలో ఉన్న ఏదో స్పెట్స్ షాప్లో కొన్నా, పెట్టుకున్నా. అప్పుడు నాకు కనబడుతుంది, అదే గ్రేట్ అనుకున్నా. అప్పుడు నాకు బ్లర్ ఉంది, బోర్డులో అక్షరాలు కనబడట్లేదు, అద్దాలు పెట్టుకున్నా, కనబడుతుంది, అబ్బా ఎక్సలెంట్ అని చెప్పేసి నేను అప్పట్లో హ్యాపీగా ఫీల్ అయినా. తర్వాత 10th వచ్చాను. 10th తర్వాత ఇంటర్కి, అలాగే అందుబాటులో ఉండే లెన్సెస్ అవి ఇవి పెట్టుకున్నాను. అట్లా కంటిన్యూ అయిపోయింది. ఎప్పుడైతే నాకు ఈ గ్లాసెస్ మీద ఒక మంచి నాలెడ్జ్ వచ్చి, ఎప్పుడైతే నేను ఒక బ్రాండెడ్ లెన్స్ తీసుకున్నానో, బా అప్పుడు అసలు ప్రపంచం నేను ఎంత మిస్ అయ్యాను అప్పటి వరకు అని నాకు అర్థమైంది. ఎందుకంటే నా విజన్లో ఎంతైతే కంఫర్ట్ నేను లాస్ అయ్యానో, అట్ ది సేమ్ టైం నా ఐ అనేది ఏదైతే ఉంటుందో అది చూసే వాళ్ళకి న్యాచురల్గా ఉండదు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ -5 పవర్ నాది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే స్పెట్స్ పవర్ -పవర్ ఉందనుకోండి, కళ్ళు లైట్ యొక్క ట్రాన్స్మిషన్ సరిగా లేదు, కళ్ళు ఎలా ఉంటాయంటే చిన్నగా కనబడతాయి చూసే వాళ్ళకి. నేచురల్ సైజ్ కనబడదు, స్మాల్ సైజ్ కనబడుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ +పవర్ ఉందనుకోండి, లైట్ ట్రాన్స్మిషన్ సరిగ్గా లేదు, మెటీరియల్ బాగాలేదు సరిగ్గా, వాళ్ళ కళ్ళు పెద్దగా కనబడతాయి, ఉన్న వాటికంటే పెద్దగా కనబడుతుంది. ఇదేంటి, మనకు ఒక దగ్గర ఆల్రెడీ ప్రాబ్లం విజన్ కనబడక, మళ్ళీ దానికి తోడు మనం ఇదో చిన్నగా కనబడడం, పెద్దగా కనబడడం, ఇట్లా ఎన్నో లాసెస్. అదంతా కూడా చాలా ఉంటాయి. అందుకనే సర్టిఫైడ్ లెన్సెస్ తీసుకోమని నా సిన్సియర్ రిక్వెస్ట్. సో ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ సో మచ్. సో అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్, మీకు లెన్స్ ఎలా తయారవుతుంది, దాని మెటీరియల్ ఏంటి అనేది ఇప్పుడు మన సీనియర్ ఆప్టిషియన్ చెప్పారు కదా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.